సార్ నా గ్యారేజ్ కూర్చోండి, డోర్ తగిలేసి ఇది సార్ మామూలుగా ఇదే గ్యారేజ్. సరైన ఎక్విప్మెంట్ సామాన్ మిషనరీ కానీ ఏం లేదు. కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ, ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు? ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే ఐడియల్ ప్లేస్ ఉందా? ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను. ఓకే, కాబట్టి నువ్వు అన్నీ పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? అదే ఫాలో అప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి, దానిపైన ఏం చేయండి. సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. అది అది పరికరాలు సార్, సరిగ్గా లేవు సార్. స్టాండ్ కూడా ఇరిగిపోయింది. కొన్ని ఎక్కడ పెట్టాను సార్. సాయంత్రానికి చేసి పంపించి అల్లే ఉంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్. అవును సార్, అంతే సాయంత్రానికి పంపించేయాలి. పంపించేసి ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా, నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు పని నువ్వు పని చేయగలుగుతావు. పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభంలే కదా. ఓకే, నేను మాట్లాడతాను. అట్లా చేయమంటాను అన్ని ధైర్యంగా. ఎందుకు కారణం ఏంటి? నాకు కళ్ళ మీద ప్రాబ్లం. మా పచ్చి వాటర్ వచ్చింది, ఆయన పని అందుకని పొలం పోలేకపోతున్నా. కలెక్టర్ గారు, ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి. ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా? పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లేదు. వయసు నా 58 మధ్య ఉండేది. అని కూడా కాదు, మీరు పని చేయండి. ఇది లాభం లేదు. షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు. అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ వాళ్ళు ఆయన కావాలంటారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాటం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ అవుట్ చేస్తారు ధైర్యంగా.